కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద ఎత్తున శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా ఉత్సవాలు వేసినటువంటి మా యాదవ్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ ఇక్కడ స్థానికంగా పార్టీలకు అతీతంగా కూడా ఎన్నో సమస్యల మీద స్పందించి ఎమ్మెల్యేగా కాకముందుకే నేనున్నాను కరోనా సమయంలో నిజంగా కూడా మా అందరికీ ఒక మాదిరిగా ఆదర్శంగా నిలబడేటువంటి లక్ష్మణ గారు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన ఆధ్వర్యంలో శ్రీకృష్ణ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇంకో మా పెద్దన్న మా జాతికి ముద్దు బిడ్డ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవలు అందించే రాజ్యసభలో లింగయ్య గారికి, జిల్లా అధ్యక్షులు ఆంధ్ర శంకర్ నాయక్ గారికి, సీనయ్య గారికి, యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధన గారికి, ఇంకా ఈ వేడుకలో శ్రీనివాస్ గారికి, సీనయ్య గారికి, వెంకన్న గారికి, పరమేశ్వర గారికి, ఆ యాదవ్ సోదరులకు, ఇంకా ఇక్కడ వేడుకలకు వచ్చిన అన్ని కులస్తులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దలు చక్కగా చెప్పారు, ప్రభుత్వాలు ఏదైనా ఉందని మంచి మనసుతోటి మాట్లాడే తప్పని జాతి యాదవ్ జాతి అని చెప్పి నిరూపించుకొని ఇప్పటి వరకు కూడా మాట మీద కట్టుబడే మన జాతికి ఇంకా కూడా మనం పేరు తేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం రావడంలో కూడా గొల్ల కుటుంబాలు కీలకంగా నమ్మి ఇలా ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి తప్పకుండా అన్ని విధాల మన యాదవ్ కమ్యూనిటీ కాదు, యాదవ్ జాతికి కూడా పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోదాం. ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మనం తప్పకుండా మీ బిడ్డగా నేను కొట్లాడని చెప్పి మాటిస్తూ, యాదవ్ కులం మాట అంటే మాట తగ్గుపడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి యాదవ్ సోదరులకి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి మాట ఇస్తూ, ఈ భవనానికి సంబంధించి ఏమైనా పెండింగ్ ఉన్నా నా ముందుగా ప్రభుత్వం నుంచి, అదేవిధంగా నా ముందుగా మా ఫౌండేషన్స్ కూడా సహకరిస్తా. మా లక్ష్మణ గారు మళ్ళీ ఇది కంప్లీట్ అయినాక ఇనాగ్రేషన్కి రావాలి కాబట్టి అతి త్వరలోనే ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా స్పెషల్ ఫ్రంట్ పెట్టించి మన ఎమ్మెల్సీ ఎంగమల్లేశ్వర గారు కూడా కొంత అంటే మా కులానికి సంబంధించి అని చెప్తారు. ఫస్ట్ వాళ్ళ బాధ్యతగా చేయాలి కదా. ఇప్పుడు లక్ష్మణ్ గారు పెడతాడు, రంగురంగా పెడతాడు, ఆనవుడు పెడతాడు. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ సహకారం చెప్తా. మళ్ళీ ఈ భవనాన్ని ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీ గారితో అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఎందుకంటే మన యజ్వంశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ చంద్రలో జన్మించినటువంటి మనందరం నిజంగా ఇలా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే నిజాయితీకి మారి పేరు ఇప్పటి కూడా ఆ పేరు నిలబెట్టుకుని వస్తున్నాం. కాబట్టి ఆ జాతర పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఆ శ్రీకృష్ణ వేడుకలు ఇంకా కూడా ఘనంగా నిర్వహించి ఈ ప్రాంతం కూడా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు ఎక్కువ పండాలి. ఇప్పటికే ఇక్కడ ప్యాడీ 90% ఉంది. ఇంకా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన యాదవ్ కులానికి అన్ని విధాల గౌరవ మర్యాదల కోసం పాటుపడతామని చెప్పి నిజంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే మన జాతిలో ఈ రకంగా ఐక్యత పార్టీ లేదన్నా కానీ జాతి విషయానికి వచ్చేసరికి మన హక్కుల కోసం కొట్లాడడం మనందరం ముందుండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళొకసారి మన యాదవ్ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా బిల్డింగ్లు ఇది ఇన్నట్లే ఉంది, నిలబడాలంటే ఉంది. మరి మా దగ్గర 3-4 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎక్కడ యాదవ్ భవనం రాలేదు. దయచేసి ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలు ఓన్లీ కుల సంఘాలకు చేస్తాయని చెప్పినే తప్ప చేయలేదు. మనం చెప్పకుండానే వాళ్ళందరికీ చేసే విధంగా మీరు అంటే భగవంతుని దేవాలని అందరూ కూడా మంచిగా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో వరదిలాని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఇలా ఇంత పెద్ద ఎత్తున మీడియాలు నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విశేషం. ఆ స్వామివారి ఆశ్రమంతో ఈ తెలంగాణ ప్రజలు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఇలా ఇక్కడికి నన్ను ఒక ముఖ్య అతిథిగా ఒక కుల బాంధవుని పిలిచిన మా యాదవ్ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.